జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. పురుషోత్తం కార్కొండ గ్రామం మాది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా గత కాలంలో ఈ మధ్యలో 10 సంవత్సరాలు కొద్దిగా గ్యాప్ పెట్టినాం. మేము నాకు ఆ మధ్యలో కొద్దిగా హెల్త్ బాగాలేక దాని గురించి కొద్దిగా గ్యాప్ ఉన్నాం. కానీ అంతకుముందు మేము 4 టర్మ్స్ కంటిన్యూ సర్పంచ్గా ఉన్నాము. అప్పుడున్న చేసిన డెవలప్మెంట్స్ ఏంటంటే మా ఫాదర్ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా మా ఫాదర్కి చాలా గొప్ప పేరు ఉంది. ఏమున్నా కానీ ఆయన నుంచి ఇదంతా ఉంది అని చెప్పి జయరావు గారు మా ఫాదర్ పేరు. అప్పుడున్న స్కూల్ బిల్డింగ్ మొత్తం కట్టించింది కూడా మేమే. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత 2004లో మా ఊర్లో అప్పుడు కరెంటు పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఫేజ్ కాయలు వచ్చినా కానీ పట్టుకుంటే కరెంటు షార్ట్ కొట్టేది. అసలు షార్ట్ కూడా కొట్టకుండా మొత్తం మోటార్లన్నీ చాలా ప్రాబ్లం వస్తుండే. అప్పుడు నేను ఖచ్చితంగా కొట్లాడి మా దగ్గర కార్కొండ గేట్ దగ్గర రుద్రారం దగ్గర సబ్సిడీ వస్తే కూడా మా ఊరికి తెచ్చుకొని సొంతంగా జాగా కొనిచ్చింది నేనే అప్పుడు. మళ్ళీ దాని తర్వాత బ్యాంకు కెనరా బ్యాంక్ మా ఊళ్ళో కెనరా బ్యాంక్ అడాప్టెడ్ ఉండే మాకు. దానికి ఖచ్చితంగా మా ఊళ్ళో బ్యాంక్ కావాలని చెప్పి బ్యాంకు తెచ్చుకున్నందుకు ఈ 2 నుంచి కూడా పబ్లిక్ చాలా సౌలత్ ఉంది. దాని తర్వాత ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఒకటే దగ్గర ఉంటే 2 ఒకటే దగ్గర ఉంటే మాకు డిస్టర్బ్ అవుతుంది కొద్దిగా అని చెప్పి, స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ప్రైమరీ స్కూల్ కొంత సొంతంగా నేను జాగా కొనిచ్చి స్కూల్ బిల్డింగ్ మొత్తం జాగా కొనిచ్చి నేను స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. అప్పుడు మేమున్నప్పుడు ఆ విధంగా మేము ఏమున్నా కానీ మా స్వార్థం కొరకు చేయలేదు. ఏమున్నా ఊరు కొరకు అనుకున్నా చేసుకుంటూ పోయినాము. మొట్టమొదటి అప్పుడు మనకు బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఉన్నా కానీ ఏమున్నా మాకు ఊరికి బీటీ రోడ్ లేదంటే కూడా మొట్టమొదటి ఆ రోజు ప్రొసీడింగ్ తీసుకొని బీటీ రోడ్ వేసినాకనే మేము ఎలక్షన్కి రమ్మని చెప్పినాం. అదేవిధంగా వచ్చారు. మేము ఏమున్నా కానీ కోరుకునేది ఏంటంటే కార్కొండ జనాలను ఇప్పుడు కూడా మా చాలా దేవుళ్ళు వాళ్ళు ఏమున్నా కానీ అంతా మేము చెప్తే కలిసికట్టుగా పనిచేస్తారని కూడా అనుకుంటున్నాము. చాలా భక్తితో ఉంటారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా దగ్గర ఇంకా చాలా పనులు మాకు కావాల్సిన కార్కొండ గ్రామానికి. ఈసారి నేను పోటీ చేస్తున్నా. ఒక్కసారి నన్ను గెలిపించారు అనుకోండి, ఇంతకుముందు పథకాలు ఏ విధంగా ఉన్నావో దాని కొద్ది మంచిగా ఇప్పుడు అర్జెంట్ మనకు కావాలంటే ఒక హెల్త్ సెంటర్ కావాలి. మన దగ్గర హెల్త్ సెంటర్ లేదు ఇప్పుడు అక్కడ. దాని తర్వాత మన దగ్గర స్కూల్ ఎక్కువ, ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువ ఉంది. పిల్లలు ఎడ్యుకేషన్ కొరకు అనుకుంటే స్కూల్ బిల్డింగ్లు అన్నీ ఇంకా కొత్తగా కావాలి. మళ్ళీ కాలేజీ కూడా లేదు ఇక్కడ. ఖచ్చితంగా కాలేజీ తెచ్చుకుంటే మనకు చాలా బాగుంటుంది. దాని కొరకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్తున్నాము. ఇంకా ఇంతకుముందు మన దగ్గర ఇప్పుడు రైతులకు కూడా గత గవర్నమెంట్ ఉన్నాక ఏ విధంగా ఉండే, ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా బాధపడుతున్నారు రైతులు కూడా. ఒక్క హామీ కూడా ఏది కూడా నెరవేర్చట్లేదు. మాది ఉన్నా కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు లేకున్నా కానీ కొట్లాడి తెచ్చుకున్నాం. మేము అపోజిట్ ఉన్నా కానీ మా ఊరు కొరకు అనుకొని ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకున్నాం. ఏమున్నా కానీ మా ఊరు మా జనాలకు కావాలని చెప్పి పోరాడినాము. చాలా పోరాడి తెచ్చుకున్నాము. దాని కొరకు ఒక్కసారి నాకు టైం ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మేము అదేవిధంగా ఖచ్చితంగా పని చేయించి చూస్తామని చెప్పి మరీ జనాలకు కోరుకుంటాం. మోడల్ తయారు చేస్తాము. మా దగ్గర కూడా ఇప్పుడు కూడా చూసుకుంటే రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు. ఇంకా చాలా ఇంకా మా దగ్గర ఇంతకుముందు ఏంటంటే నేను ఇంకా పెద్దని చెప్పుకోవద్దు. ఈ మధ్యలో నేనే నిజానికి నా హెల్త్ బాగాలేక చాలా డిస్టర్బ్ అయ్యి దూరం నుండి మా విలేజ్లో టెంపుల్ స్టార్ట్ చేసినాక టెంపుల్ గురించి అని చెప్పి ఈ మధ్యలో ఊళ్ళకి ఎంటర్ అయినాక మా పరిస్థితులు ఏంటనేది జనాల పరిస్థితులు మొత్తం మాకు అర్థమైనవి. దాని కొరకు ఖచ్చితంగా మళ్ళీ మేము పోటీ చేస్తేనే జనాలకు సరిపోయిన న్యాయం చేయొచ్చు, సరిపోయిన సాయం చేయొచ్చు అని చెప్పి దాని కొరకు అని చెప్పి ఒక టెంపుల్ ముందర పెట్టుకున్నాక వాళ్ళు ఇప్పుడు లేనిపోని అవి చెప్పి మా ఎమ్మెల్యే ఇది చేస్తాడు అది చేస్తాం అని చెప్తారు. వాళ్ళు ఎన్ని రోడ్లు వేసినా ఏం చేసినా కానీ ఆ రోజు కొట్లాడి మేము తెచ్చిన సబ్సిడీ కిందకే సరిపోయాయి అవన్నీ. వాళ్ళు ఫండ్స్ ఏమున్నా కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఫండ్స్. మేము అట్లాంటి సబ్సిడీ తెచ్చినాము, ఒక్కనాడు మేము చేసినాము అని చెప్పి ఒకనాడు చెప్పుకోవాలి. జనాలే గుర్తుపట్టాలి, జనాలే చేసుకోవాలి. ఏమున్నా కానీ జనాలకు మనం చేసే పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ జనాలకు అరే వీళ్ళు చేస్తారు కదా అని ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏ విలేజ్లో అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఖచ్చితంగా నీ వర్గం నా వర్గం కొట్లాడతాం. కానీ దాని తర్వాత పబ్లిక్ అందరినీ ఒక విధంగా చూస్తే బాగుంటుంది. చిన్న దానికి కోర్టు కేసులు పెట్టుకోము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. చిన్నది ఉంటే ఊర్లోనే పంచాయతీలు దింపుకోవాలి. సర్పంచ్ అనేది దాని కొరకు ఉంటాడు. ఏమున్నా ఊర్లో పరిష్కారాలు చేసుకోవాలి. సూర్యులే సామరస్యంగా దాన్ని అంతా పంచాయతీ దింపుకోవాలి. ఏమున్నా కానీ ఊరు దాటి బయటికి పోతే మన కంట్రోల్ తప్పినట్టే అది. దాని కొరకు ఒక్కసారి మళ్ళీ మాకు ఆ ఛాయిస్ చేయండి. ఖచ్చితంగా పాత లెక్కలు తీసుకొస్తామని చెప్పి మరీ కోరుకుంటాం. ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఇందిరమ్మ ఇండ్లలో కూడా
ఉన్నోళ్ళే తీసుకుంటే కాదు, ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తే చాలా బాగుంటుంది. ఏమన్నా నా కార్యకర్త కాదా, ఆయనకి ఇవ్వాలన్నా వద్దా అనేది అది పక్కకి పెట్టాలి. ఎవరున్నా సరే ఖచ్చితంగా చేసి చూపించాలి. మేము ఇంతకుముందు చేసినాం. ఆ రోజు నేను ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం, సరే ఆ రోజు ఆ పార్టీలో ఉండొచ్చు, ఈ పార్టీలో ఉండొచ్చు, మేము గతం గురించి చెప్తున్నా. ఆ రోజు కారుకొండకు దాదాపు 190 ఇండ్లు శాంక్షన్ చేయించినాం. అప్పుడు పరిస్థితులు అప్పుడు చేసుకుంటే కట్టుకోమంటే అప్పుడు అమౌంట్ తక్కువ వస్తుండే, దాని కొరకు వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేక అప్పుడు కూడా 50% కట్టుకున్నారు. కానీ మేము నీ పార్టీ నా పార్టీ అని ఏ ఒక్కనాడు ఎవరిని చూడలేదు. ఖచ్చితంగా అరే వీడు బీదోడా, వీడికి ఖచ్చితంగా కావాలన్నా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పోరాడినాం, అదేవిధంగా కొట్లాడినాం, అదేవిధంగా వాళ్ళకి ఇప్పించినాం కూడా. దాని కొరకే జనాలు కూడా ఖచ్చితంగా నేను నాకు వద్దు అన్న కానీ బలవంతంగా వాళ్ళే ఉండి నీవే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకున్నందుకే జనాల మనసు కొరకే ఖచ్చితంగా నేను ముందుకు వచ్చినా. ఖచ్చితంగా పాత రోజులన్నీ తీసుకొస్తానని చెప్పి నేను ఖచ్చితంగా కొట్లాడుతున్నా. ఖచ్చితంగా చేసి చూపిస్తా కూడా మళ్ళీ ఒకసారి. అందరు కలిసే ఖచ్చితంగా నీకెందుకు ఖచ్చితంగా నీ ఇల్లాడు, మేమంతా నీ వెనుక ఉంటాము. ఊరంతా కంట్రోల్ తప్పుతుంది చేస్తుంది. ఖచ్చితంగా మన పాత రోజులు తెచ్చుకుందాము. దాని కొరకు అని చెప్పి ఒక ఊరు అంటే ఒక చిన్న పంచాయతీ ఉన్న ఊర్లో కంట్రోల్ చేసుకోవాలి, విలేజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కోర్టు కేసుకోతే పోలీస్ స్టేషన్కి పోతే మంచిది కాదు. ఏమున్నా ఇంతకుముందు గత నేనున్నా, మా ఫాదర్ ఉన్నా, మా మదర్ ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు ఎస్సీ స్వామిని కూడా అప్పుడు ఎస్సీ స్వామి కూడా ఉన్నాడు. ఆ స్వామి ఉన్నప్పుడు ఎంత కంట్రోల్ ఉండాలో అంత కంట్రోల్ ఉంది. దాని తర్వాత పూర కంట్రోల్ తప్పింది. ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం ఏంది, దాని తర్వాత కూడా వెనక మా వాళ్ళే ఉన్నారు. అది సర్పంచ్ లేక ఒక 2 years అవుతుంది. సర్పంచ్ లేక 2 years అయితే పూరా అసలు ఎంత కంట్రోల్ తప్పాలో అంత కంట్రోల్ తప్పుతుంది. ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఊరికి చేయవలసిందే. వెనక కార్యకర్తలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ లీడర్లు కానీ ఖచ్చితంగా చేపియాలి. నీవు నా మంచి అయితేనే చేపిస్తాను, నీ మంచి అయితే చేపిస్తాను ఎప్పుడు అనొద్దు. నేను ఇప్పటివరకు కూడా అట్లా అనలేదు. ఖచ్చితంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను చేపిస్తాను కోరుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి ప్లాట్లు ఇగో ఈయన్నే మనం ఉన్న వెనక సైడ్ అప్పుడు ఆ రోజు లక్ష్మారెడ్డి గారే ప్లాట్లు ఇచ్చారు. చిన్న సమస్య, పెద్ద కానే కాదు. అది ఒక్కరు పట్టించుకోక చేయక అదే అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చెప్పిన నన్ను పిలుచుకొని చెప్పినాము. ఈ ప్లాట్లో కూడా మా సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన వెంబడే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎవరికి వాళ్ళ ప్లాట్ ఖచ్చితంగా చూపిస్తాం. 42 ప్లాట్లు ఉన్నాయి. పాత లేఅవుట్ ప్రకారం ఏది ఉందో అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళకి ముందర నుండి చేపిస్తాం. అది మొత్తం మాజీ ఎంపీటీసీని గత సంవత్సరాలుగా ఇంచుమించు దాదాపు నాకు రాజకీయ చదరంగంలో దాదాపు 45 నెలల అనుభవం నాకు ఉంది. వివిధ పార్టీలతో నేను పనిచేసినాను. సో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ అప్పటికాడికి వెళ్ళి కానీ ఎక్కడ పని చేసినా ఏం చేసినా మా గ్రామంలో అందరూ కలిసికట్టుగా పార్టీ ఎలక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత ఒక గూడు కిందకు వచ్చేవాళ్ళం. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు బాధలు సాధకాలు ఏమున్నా కూడా మేమంతా వీళ్ళ ఫాదర్తో కలిసి మేము కలిసి చర్చించుకొని చేస్తున్న వాళ్ళం. ఈ కొద్ది కాలంలో అంటే ఈ 2 ఏళ్ల కిందట ఏదైతే కొంచెం గ్యాప్ వచ్చిందో ఆడికెళ్ళి చిన్నగా మామూలుగా వీళ్ళు నీవు అనుకుంటా పోతున్నారు. సరే పోని వాళ్ళ వర్షన్ వాది మాన వర్షన్ వాది. మేము మా కార్యకర్తలు కానీ మా గ్రామస్తులు కానీ ఎప్పుడు కూడా మేము చిన్న చూపు చూడలేదు కూడా. అందుకనే మా కార్యకర్తలు మా వెంబడి ఖచ్చితంగా ఉన్నారు. మా కార్యకర్తలు ఎన్నో విధాలా మాకు వాళ్ళ సహకారం ఉంటుంది, వాళ్ళకి మా సహకారం ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మేము మర్చిపోము. మేము మర్చిపోయిన కూడా వాళ్ళే ఈరోజు మాకు వెన్నుతట్టి లేపి మా పురుషోత్తంగా నిలబడితే బాగుంటుందని చెప్పి ఆయన వెంబడి దాదాపు 100 మంది కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మేము బయటికి వెళ్ళినాం. రేపటి నుంచి దాదాపు 500 మందితో మేము ఇంకా బయటికి వెళ్ళి చురుగ్గా పనిచేస్తామని చెప్తా ఉన్నాం. ఇంకోటి ఆయన ఆశయాలకు మేము ఖచ్చితంగా పాటుపడతాం, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, ఒక అభివృద్ధిని చేసుకుంటామని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు కూడా అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పుకుంటే మనమే